ఒక ప్రాంతీయ పార్టీ కనుక అధికారం నుండి దూరమైతే ఆ తర్వాత ఆ పార్టీని బలహీనం చేసేకి, మానసికంగా ఆ క్యాడర్ని నిర్వీర్యం చేసేకి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతాయి. అందులో భాగంగా చాలా ఎక్కువగా అటువంటి పార్టీ ఎదుర్కొనే విమర్శ లాంటిది ఏంటి అంటే, అటాక్ లాంటిది ఏంటి అంటే, ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం అయిపోతారు అని చెప్పి వాళ్ళ మీద అటాక్ మొదలెట్టారు. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం బీఆర్ఎస్ పరిస్థితి. బీజేపీలో విలీనం అని చెప్పి ఒకరంటే, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే, లేదు కాంగ్రెస్లో విలీనం అని చెప్పి కేంద్ర మంత్రి అంటారు. బీఆర్ఎస్ ఏమో బీజేపీలో విలీనం అయిపోతుంది అంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లేదు కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది అంటారు బండి సంజయ్. అంటే ఎంత కామెడీ వ్యాఖ్యలో చూడండి. 10 సంవత్సరాలు పాలించిన పార్టీ 2 టర్మ్స్, ఇప్పటికీ స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. కాసిన ఇబ్బందులు రాగానే ఆ విమర్శ. అండ్ మరి పక్క రాష్ట్రంలో ఒక పెద్ద టాపిక్. బై డిఫాల్ట్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా తాజాగా అధికారానికి దూరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఇటువంటివి తప్పవు. కోర్స్ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ లేనన్ని పొలిటికల్ ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఆసారుగా ఉన్నాయి చంద్రబాబు గారికి. ఏంటి ఆ పొలిటికల్ ఫెసిలిటీస్? తన కోసం జనసేన పనిచేస్తుంది, తన కోసం బీజేపీ పనిచేస్తుంది, తన కోసం కాంగ్రెస్ పనిచేస్తుంది, తన కోసం కమ్యూనిస్టులు పనిచేస్తారు, తన కోసం ఇంకో పార్టీ పనిచేస్తుంది, ఇంకో పార్టీ పనిచేస్తుంది, వ్యవస్థలో ఉన్న పనిచేస్తుంది, అందరూ తన కోసం పనిచేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, కాంగ్రెస్ చంద్రబాబు సార్ కోసమే పనిచేస్తుంది, బీజేపీ తన కోసమే, జనసేన తన కోసమే, కమ్యూనిస్టులు తన కోసమే. తను ఏదైతే ఒక పొలిటికల్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనుకుంటారో అది ఏ వేదిక మీద నుండైనా తీసుకుని వెళ్ళగలుగుతారు. తాను చేయాలనుకున్న విమర్శను బీజేపీ నుంచి చేయించగలుగుతారు, అవసరం అనుకుంటే కాంగ్రెస్ నుంచి చేయించగలుగుతారు, కమ్యూనిస్టుల నుంచి చేయించగలుగుతారు, ముగ్గురితో కలిపి ఒకే దగ్గర కుర్చీలు వేసైనా కనుక చేయించగలుగుతారు. ఆ తర్వాత దాన్ని పెద్ద వాళ్ళ టీవీ ఛానల్లో చర్చలు పెట్టించగలుగుతారు. ఇంకా వాళ్ళ పనికిరాని వాళ్ళ డిబేట్లలో పాల్గొని ఏదో ఒకటి, ఒక 5 పైసలు పనికిరారు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది ఒక బాగా ఏమంటారు, ఒక స్ట్రాటజీగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా చూడండి, ఆయన ఏం పేరు, విష్ణు కుమార్ రాజు. బేసిక్గా బీజేపీ నాయకుడు నేత అంటుంటారు, కానీ నాకు ఆయన ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ నేతగానే కనిపిస్తూ ఉంటారు. సరే, బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత అనుకుంటే సరిపోతుంది, బాగా సెట్ అవుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 100 ఓట్లు రావు. అండ్ విష్ణు కుమార్ రాజు లాంటి వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ సంగతి దేవుడు ఎరుగు. పటంలో 1000 ఓట్లను సంపాదించుకోగలుగుతారో లేదో తెలియదు. అటువంటి విష్ణు కుమార్ రాజు కూడా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, దాని అధినేతను జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చులకనగా అయినా మాట్లాడగలుగుతారు. నేను అదే అంటున్నా. ఆయన ఏమంటారు, తాజాగా వైసీపీ కనుక బీజేపీలో విలీనం చేస్తామంటే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, మేము ఒప్పుకోం. అవును, విలీనం బీజేపీ అంతర్జాతీయ అధ్యక్షులు ఏనే ఒప్పుకోవాలి. అసలు ఆ టాపిక్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ఒంటరిగా పోటీ చేస్తే నోటాతో పోటీ పడతారు. ఈయన ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కనుక ఎక్కడో ఎంత దూరంలో ఆగిపోతారో తెలియదు. ఆయన కూడా అంటున్నారు వైసీపీ విలీనం చేస్తే అది మునిగిపోయిన పార్టీ, వచ్చే ఎన్నికల 5 సీట్లు కూడా రావు, దాన్ని ఎవరు విలీనం చేసుకుంటారు అంటే ఏదో విధంగా విలీనం అనే మాట తీసుకురావాలి, వాళ్ళ క్యాడర్నో లేకుంటే జనాల్లో ఒక అయోమయాన్ని గురి చేయాలని. ఇంకా అక్కడి నుంచి అందరూ పని మొదలెడతారు. ఇప్పటి నుంచి మీరు చూస్తుండండి, ఒప్పుకోరట ఈయన. అని అంతేకాదంట, జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు ప్యాలెస్లో 1000 కోట్లు, లక్షల కోట్లు దాచుకుంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి ఆయన ఇంటిలో సర్చేస్కి వెళ్లకుండా అంటున్నారు. నేను చెప్పాను కదా, ఈయన తెలుగుదేశం పార్టీనే, ఆయన బీజేపీలో ఉన్న సంగతి ఆయన కూడా మర్చిపోతుంటారు. కేంద్ర సంస్థలు వెళ్ళాలంటే వీళ్ళ బీజేపీ పార్టీనే పంపించాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి ఇళ్ళని వెతికి ఆయన మీద కేసులు పెట్టారు. ఆ సంగతి కానీ మర్చిపోయి అంటారు. ఏదో ఒకటి పాపం చంద్రబాబు గారిని సాటిస్ఫై చేయాలి, ఏమైనా నామినేటెడ్ పదవులు ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో, పాపం బాగా అత్యుత్సాహపడుతున్నారు ఈసారి. బెంగళూరులో ఆయన ఇల్లంతా కనుక సోదాలు చేయకుండా ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి సర్చేజ్ చేయాలి, సోదాలు చేయాలి.
తాడేపల్లి నుంచి బెంగళూరు పోయేటప్పుడు ఆయన విమానం అంతా కూడా అనుమానం చెక్ చేయాలట. ఏది బుద్ధి పెడుతుంది? ఏమో నోటికి అడ్డు అదుపది ఏముంటుంది? అడ్డు అదుపు ఏముంటుంది? ఇప్పుడు అధికారంలో భాగస్వామ్య పార్టీ ఏదో ఒకటి మాట్లాడుతూ పోతూ ఉండాలి. అట్లా ఇది ఒక స్ట్రాటజీ. చూడండి, ఈయన కమెంట్ చేశారా? నెక్స్ట్ గంట తిరగకముందే మంత్రి సుభాష్ గారు ఆయన కమెంట్స్, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందరూ మాతో టచ్లో ఉన్నారు, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు. మేము ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ పార్టీలోకి వచ్చేస్తారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేర్చుకోవద్దు అంటున్నారు కాబట్టి ఆగుతూ ఉన్నాం. మేము గేట్లు తెరిస్తే జగన్ ఒక్కడే పార్టీలు అవుతారు, అందరూ వచ్చేస్తారు అంటున్నారు. సో ఒక ప్రాంతీయ పార్టీ మీద ఇటువంటి ఒక రేంజ్లో జరుగుతాయి. అది ఆంధ్రప్రదేశ్లో అయితే పార్టీలు వేరు జెండాలు వేరు కనిపించిన అందరూ చంద్రబాబు నాయుడు గారి మనుషులే కాబట్టి మూకొమ్మడిగా అందరూ ఒకే మాట మీద ఉండి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇక నిత్యం చేస్తూనే ఉంటారు. నెలకొక పార్టీ స్టేట్మెంట్ ఇచ్చిన సంవత్సరం పాటు మళ్ళీ ఇంకో పార్టీకి వంతు కూడా రాదు. అందరూ చంద్రబాబు కోసమే పనిచేస్తారు ఏపీలో. అంత పొలిటికల్ ఫెసిలిటీ ఉంటుంది చంద్రబాబు గారికి. సో ఇటువంటివన్నీ తప్పదు. విష్ణుకుమార్ రాజు గారు అంటారు. చివరికి ఇంకేమన్నా కనుక 10 పైసలకు మళ్ళీ రాని వాళ్ళు కూడా ఎన్ని వ్యాఖ్యలైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏముంది? ఏం మాట్లాడితే వాళ్ళకి పోయే నష్టమే ఉంది.